ఓం శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కామాక్షి పరదేవతాయై నమః. హరి ఓం. నక్షత్రాలలో భాగంగా 27 నక్షత్రాల వారి యొక్క గుణగణాలు లక్షణాల గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా 13వ నక్షత్రమైన హస్తా నక్షత్రం గురించి వారి యొక్క గుణగణాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు, అధిదేవత సవిత అనే సూర్యుడు. హస్త నక్షత్రానికి రాస్యాధిపతి బుధుడు. హస్త నక్షత్రం 4 పాదాలు కన్యారాశిలో 10వ డిగ్రీ నుండి 23 డిగ్రీల వరకు ఉంటుంది. ఇది హస్త నక్షత్రము నక్షత్ర గణము దేవగణము, నాడి ఆదినాడి. హస్త నక్షత్రము సవ్య నక్షత్రము, పురుషజాతి నక్షత్రము. ఈ హస్త నక్షత్రమందు గణపతి జన్మించాడు. వీరు నాటవలసిన వృక్షము కుంకుడు చెట్టు. హస్త నక్షత్రమందు జన్మించిన వారు చాకచక్యము, నైపుణ్యము మరియు పరిపూర్ణతను సాధించే శక్తి గలవారు. మంచి జ్ఞానం కలిగి ఉంటారు. వీరు కష్టపడి సంబంధాలను ఏర్పరచుకుంటారు. కొన్నిసార్లు వాదోపవాదాలు తీస్తాయి. హస్త నక్షత్రము జాతకులు ఉద్రేకవంతులు, విషయ సుఖాభిలాషులు, విశ్వాసపాత్రులు, మనోబలము ఎక్కువ, స్థిరచిత్రం ఉండదు, చంచల స్వభావము కలవారు, జీవిత భాగస్వామ్యంతో లాభిస్తారు, ఇతరులతో అంత సౌఖ్యముగా ఉండరు, ఇతరుల కష్టములు వారికి పట్టవు, కొంత పక్షపాత కూడా ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు సౌందర్యవంతులై ఉంటారు. జీవిత భాగస్వామిని ప్రేమిస్తారు. నిజం మాట్లాడి ఆపదలను కొని తెచ్చుకుంటారు. ఆరోగ్య విషయములందు జాగ్రత్తలు తీసుకొనవలెను. లేనిచో తీవ్ర అనారోగ్యమునకు గురి అయ్యే అవకాశం ఉన్నది. తల్లిపై ప్రేమ అధికం. సంతానం విషయంలో చిక్కులు ఉండును. వీరి సంతానం మంచి వృద్ధిలోనికి వస్తారు. హస్త నక్షత్రానికి అదృష్టవారము దిశ దక్షిణ దిశ, రంగు తెలుపు. హస్త నక్షత్రానికి శుభ నక్షత్రాలు మృగశిర, పునర్వసు, ఆశ్లేష, ఉత్తర, జ్యేష్ఠ, పూర్వభాద్ర, రేవతి. ఈ హస్త నక్షత్రానికి సరిపడని నక్షత్రాలు అశ్విని, భరణి, మఖ, పుబ్బ, స్వాతి, మూల, పూర్వాషాఢ, మిగిలినవి సామాన్యం. ఈ హస్త నక్షత్రమందు జన్మించిన వారు ఆరాధించవలసినటువంటి దైవము సూర్య భగవానుడు. సూర్యునికి అర్ఘ్యముపాద్యాలు వదిలి సూర్య నమస్కారములు చేయవలను. గాయత్రి మంత్ర జపాన్ని వీరు చేయవలను. ఇట్లు వీరు ఈ దేవతలను ఆరాధించిన మంచి పురోభివృద్ధిని, అదృష్టాన్ని పొందుతారు. శుభం.